నీ జీవితంలో కూడా ఎన్నెన్నో పరిస్థితులు ఉండొచ్చు. నీ స్థితి బాగోకపోవచ్చు. చేదైన అనుభవాలు కలిగిన స్థితి ఉండొచ్చు. కానీ ప్రభువు నీకు దయ చూపించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్థితిగతులనే మార్చేయడానికి ఇష్టపడే దేవుడు ఆయన. నీ పరిస్థితులనే మార్చేయడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి నిజంగా దేవుని దయను పొందుకున్న మరియా, ఈరోజు నువ్వు కూడా దయ పొందుకుంటున్నావా? దేవుడు నిత్యము కోపించేవాడు కాదు. ఆయన ఎలాంటి దేవుడు? దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిత్యము నిన్ను విడిచిపెట్టాడు, నిత్యము నిన్ను తోలనాడాడు, నిత్యము నిన్ను నాశనానికి అప్పగించడానికి చూసే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపను పొందుకోవాలి. దేవుని దయను మనం ఏం చేసుకోవాలి? దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. పొందుకుంటున్నామా దేవుని దయను? దేవుని కనికరాన్ని పొందుకుంటున్నామా? దేవుని దీవెనలు పొందుకుంటున్నామా? నిజంగా మరియా ఎంత వాక్యంలో రాయబడింది, దీనులకు ఆయన కృపనిచ్చును అంటే ఏమని చెప్పుకోవచ్చు? మరి అని దీనురాలని చెప్పుకోవచ్చు. దీనులకు దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఆయన ఉచితంగా సహాయం చేస్తాడు, ఉచితంగా అన్నిటినీ ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను పొందుకున్న స్త్రీ. అంత మాత్రమే కాదు, మీరు రాసుకోవచ్చు పాయింట్స్ డైరీ.